దొండకాయ, ఉల్లికారం ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. అందరికీ బాగా నచ్చుతుంది. రైస్, చపాతీ మెయిన్‌లీ జొన్న రొట్టెతోటైతే చాలా బావుంటుంది. సో, అది ఎలా తయారు చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. నేనిక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 2 ఆనియన్స్‌ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 4 ఆర్ 5 గార్లిక్ క్లోవ్స్, అలాగే 20 దాకా డ్రై చిల్లీస్, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని చల్లగయిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని 1/2 కేజీ దొండకాయల్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్, కారం, కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.